హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కన్జ్యూమర్ ఫోరంలో ఒక కన్జ్యూమర్ కేస్ ఫైల్ చేయాలి అంటే లిమిటేషన్ ఏంటి, ఒకవేళ ఫైల్ చేసిన తర్వాత డెసిషన్ రివర్స్లో వచ్చిన వాళ్ళకి రివిజన్కి వెళ్ళాలన్నా, రివ్యూకి వెళ్ళాలన్నా, అపీల్కి వెళ్ళాలన్నా లిమిటేషన్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ లిమిటేషన్ దాటి మనం అపీల్కి వెళ్ళినట్లయితే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. కన్జ్యూమర్ కంప్లైంట్ ఎలా ఫైల్ చేస్తారు, ఈ కంప్లైంట్ ఏ రకంగా లిమిటేషన్ ఉంటుంది, లిమిటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దీనికి సంబంధించినట్లయితే ఆ కన్జ్యూమర్ కేస్ ఫైల్ చేయాలి అంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా తీసుకున్నామనుకోండి, లేదా ఒక సర్వీస్ తీసుకున్నామనుకోండి, దానికి ఒక కమిట్మెంట్ వాళ్ళు ఇస్తారు. బిజినెస్ పీపుల్ ఒక కమిట్మెంట్ ఇస్తారు, మా ప్రోడక్ట్ ఈ రకంగా ఉంటుంది, మా సర్వీస్ ఈ రకంగా ఉంటుంది అని. ఆ ప్రోడక్ట్ని కొన్నా లేదా ఆ సర్వీస్ తీసుకున్నా కూడా దానిలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నట్లయితే దానికి ఎగెయిన్స్ట్గా మనము ఫైట్ చేయాల్సి ఉంటుంది. మాకు ఇలాంటి ప్రాబ్లమాటిక్ ఇది డిఫెక్ట్ ఉన్నటువంటి ప్రోడక్ట్ వచ్చిందని కానీ, మీ సర్వీసెస్ మాకు సరిగ్గా లేవు అని చెప్పి కానీ మనము దానికి ఫైట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి సమస్యని ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టులో, కన్జ్యూమర్ కమిషన్లో, ఫోరంలో ఒక కంప్లైంట్ అనేది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫైల్ చేయడం చేస్తారు. అయితే దీన్ని లిమిటేషన్ ఏ రకంగా ఉంటుంది అంటే, కన్జ్యూమర్ కంప్లైంట్ వేయాలి అంటే విత్ ఇన్ 2 years లోపల వేయాలి. అంటే ఏ రోజు నుంచి? ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్. కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సపోజ్ ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నాం అనుకోండి, ఒక ల్యాప్టాప్ 1/1/2024లో కొన్నాం. ల్యాప్టాప్ 1/1/24లో ఏ రోజైతే కొన్నామో ఆ రోజు కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు నుంచి 2 years. అయితే ఆ రోజు కొన్న రోజే ఆ ప్రాబ్లమ్ని డిటెక్ట్ చేయలేకపోయినా నెక్స్ట్ డే డిటెక్ట్ చేసినా అది సెకండ్ కాజ్ ఆఫ్ యాక్షన్గా ఉంటుంది. ఫర్దర్ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటారు. అయితే ఫస్ట్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏ రోజు క్రియేట్ అయిందో ఆ రోజు నుంచి 2 years లోపల కంప్లైంట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేయాలి అంటే 2 years లిమిటేషన్ పీరియడ్. సెకండ్ వన్ రివ్యూ. రివ్యూ అనేది ఒకసారి కోర్టులో కంప్లైంట్ వేశారు కన్జ్యూమర్ ఫోరంలో. అయితే ఆ కేసు వేసిన తర్వాత ఆ డెసిషన్, దానిలో వచ్చినటువంటి ఆర్డర్ వాళ్ళకి అగేన్స్ట్గా వచ్చింది. సో దాన్ని కొద్దిగా కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి దాన్ని ఒకసారి రివ్యూ చేయాలనుకున్నారు. అలాంటప్పుడు ఈ రివ్యూ పిటిషన్ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ రివ్యూ పిటిషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద లీగల్ రెమెడీ టు ద పార్టీ టు challenge the correctness of the judicial decisions passed by the lower court అన్నమాట. అయితే ఈ రివ్యూ పిటిషన్ వేయాలి అంటే 30 days దీనికి లిమిటేషన్ పీరియడ్. 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్, అది రివ్యూ అంటారు. నెక్స్ట్ వన్ అపీల్. అపీల్ గురించి అందరికి తెలుసు. సపోజ్ కోర్టులో డెసిషన్ మనకి ఫేవర్గా రాలేదు అన్నప్పుడు ఏం చేస్తాము? ఎప్పుడైనా సివిల్ కేసెస్లో కానీ, క్రిమినల్ కేసెస్లో కానీ, కన్జ్యూమర్ కేసెస్లో కూడా అపీల్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేస్తాం కాబట్టి స్టేట్ కమిషన్లో ఫైల్ చేయడానికి 45 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ నేషనల్ కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేయాలి అంటే 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఆర్డర్ ఉంటుంది. సో అపీల్కి మనం వెళ్ళాలంటే స్టేట్ కమిషన్కి కానీ నేషనల్ కమిషన్కి కానీ వెళ్ళొచ్చు. దానికి సంబంధించి 45 days అండ్ 30 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్ అనమాట. నెక్స్ట్ రివిజన్. రివిజన్ ఈజ్ ఆల్సో రెమెడీ టు ద పార్టీ టు రీఎగ్జామిన్ ద సిచ్యువేషన్స్ అండ్ కంప్లీట్గా ద ప్రొసీడింగ్స్ని ఏ రకంగా నడిచాయి, ఆ డెసిషన్స్, లీగల్ యాక్షన్స్ ఏ రకంగా నడిచాయి, దేన్ని బేస్ చేసుకున్న డెసిషన్ వచ్చింది అని చెప్పి ఒకసారి రివిజన్ చేయమని చెప్పి కోర్టును అడగడం అనమాట. ఈ రివిజన్ని వేయాలి అంటే 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఆర్డర్. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? రివ్యూ వేయాలన్న 30 days ఫ్రమ్ ది ఆర్డర్ అన్నాము. అపీల్ అన్న 45 days ఫ్రమ్ టు ది స్టేట్ కమిషన్ అండ్ టు ది నేషనల్ కమిషన్కి అయితే 30 days అన్నాం ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఆర్డర్ అన్నాం. బట్ రివిజన్కి సంబంధించి 90 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ ది సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ది ఆర్డర్ అనమాట. మీకు ఆర్డర్ ఎప్పుడు మీ చేతికి వచ్చిందో సర్టిఫైడ్ కాపీ ఆ రోజు నుంచి 90 days అనమాట క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఈ రకంగా మనము
కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేయాలన్నా, కంప్లైంట్ వేయాలన్నా, రివ్యూకి వెళ్ళాలన్నా, అప్పీల్కి వెళ్ళాలన్నా, రివిజన్కి వెళ్ళాలన్నా మనం ఈ రకంగా లిమిటేషన్ ఫాలో అవ్వాలి. సపోజ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మనము వేయలేకపోయాం, ఆ టైంలో విత్ ఇన్ టైం పీరియడ్ మనం వేయలేకపోయాం, అప్పుడు ఈ బియాండ్ ద లిమిటేషన్ పీరియడ్ వేసినప్పుడు, టైం బార్ అయినప్పుడు దానికి కాంక్రీట్ గ్రౌండ్ అనేది ఉండాలి. ఆ కాంక్రీట్ గ్రౌండ్ ద్వారా కోర్టును సాటిస్ఫై చేయగలగాలి. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ డిలే కండోన్ అవుతుంది తప్పనిచ్చి బియాండ్ ద స్టాట్యూటరీ పీరియడ్ వేస్తే కనుక, లిమిటేషన్ పీరియడ్ వేస్తే కనుక దాన్ని పర్మిట్ చేయరనమాట, కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఈరోజు మంచి మాట. భగవద్గీతపై కోర్టులో ప్రమాణం చేయిస్తారు. అదే భగవద్గీతను స్కూళ్లలో నేర్పిస్తే కోర్టుకు వెళ్లే అవసరమే ఉండదు కదా. ఇది అక్షర సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.